నేను ఇలా అంటున్నాను ఏంటంటే, క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చేసే పరిచర్య కాలిపోతే చాలా ఈ విషయాన్ని అర్థం కావాలి. ఎందుకనంటే ఈరోజు భక్తి చేస్తున్నాడు కానీ ఆ భక్తి సరైనదా కాదని తెలుసుకోవాలి. ఈరోజు జీవిస్తున్నాడు కానీ వాస్తవానికి ఆ వ్యక్తి జీవిస్తున్నాడో లేదో తెలుసుకోవాలి. కారణం ఏంటంటే ఒకవేళ ఆ భక్తి సరైనది కాకపోతే క్రీస్తు న్యాయపీఠం ఎదుట కాలిపోయే పరిస్థితి ఉంది. ఒకవేళ అతడు చేసే ఆ జీవితం సరైనది కాకపోతే క్రీస్తు న్యాయపీఠం ఎదుట సిగ్గుపడే అవకాశం ఉంది. అట్లా జరగకుండానట్లు మనం ఖచ్చితంగా ఈ ఒక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా ప్రభు వీటన్నిటి విషయంలో ప్రభు మీకు సరైన గ్రహింపు ఇచ్చును గాక. ఆమేన్. ఖచ్చితంగా ఆయన ఇస్తారు. ఈ విషయాన్ని ఆలోచన. ఎందుకంటే రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళిన తర్వాత మరలా భూమి మీదకి వచ్చే అవకాశం ఉండదు. మరలా నేను పరిచయం చేస్తానంటే అవకాశం ఉండదు. మరలా నేను భక్తి చేస్తానంటే అవకాశం ఉండదు. అది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఆల్రెడీ పునాది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. అంటే ఏంటి ఈ పునాది ఏంటి? నువ్వు యేసుక్రీస్తు ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డావు, నువ్వు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధుడిగా తీర్చబడ్డావు అనే పునాది ఆల్రెడీ పౌలు గారి ద్వారా వేయబడింది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? కన్స్ట్రక్షన్. ఫౌండేషన్ ఈజ్ ఓవర్, కన్స్ట్రక్షన్ ఈజ్ స్టార్టింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఏంటి మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి? నేను ఎలా కట్టబడుతున్నాను? ఎందుకంటే కట్టబడుతున్న దానినే రేపొద్దున ప్రభు అక్కడ అడగబోతున్నాడు. అయితే ప్రతి వాడును దాని మీద ఎలాగో కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకోవాలను అని అంటున్నాడు. ఎందుకు అని అంటే మనం చదువుకుందాం ఇంకా కిందకి 12వ వచనం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్రాగడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. చూడండి, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును అంటాను. అంటే ఏంటి? కట్టబడే విషయంలో మనం జాగ్రత్తగా ఉండమని ఎందుకు చెప్తున్నారంటే దేని చేత కట్టబడే అవకాశం ఉంది అని అంటే ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు. ఏంటి? బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్రగడ్డి, కొయ్యకాలు వీటితో కట్టబడుతున్నారు అని అంటున్నాడు. అంటే ఏంటి? బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్రగడ్డి, కొయ్యకాలు క్రీస్తు న్యాయపీఠం ఎదుట అగ్ని చేత ఏమవుతాయి? పరీక్షించబడితే. మన పని దేనితో కట్టబడుతుంది? ఇప్పుడు అగ్ని చేత పరీక్షించబడినప్పుడు కర్రగడ్డి, కొయ్యకాలు ఏమవుతాయి? కర్రగడ్డి, కొయ్యకాలు పరిచయం ఏమవుతుంది? కాలిపోతుంది. కానీ బంగారం, వెండి, వెలగల రాళ్ళు ఏమవో? కాలిపోవు. కర్రగడ్డి